పెట్టుకున్నట్టయితే ఆన్లైన్లో 2500 వరకు మనం ఇల్లు శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భాష్యం స్కూలు 5వ తరగతి విద్యార్థి సిర్ర రంజితను హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠిన శిక్ష విధించాలని విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నాయకులు విద్యార్థులు రాజుగారు కోట నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీ చేశారు. ప్రదర్శనలో న్యాయం, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం, పాఠశాలల భద్రతా చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో విద్యా సంస్థల యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. దయచేసి రంజిత కుటుంబానికి ఎవరైతే మరి అండగా ఉంటారని మీరు చెప్పారో అదే రీతిగా మరి ఇక్కడ ఒక మాట చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే వల్ల రెవెన్యూ యంత్రాంగం కఠినంగా ఆదేశాలు అమలు చేయకపోవడం వల్ల ఖచ్చితంగా రామచంద్రపురం డివిజన్లోనే ఎక్కువ ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అరకట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజా సంఘాలది కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న యంత్రాంగాలది. ప్రభుత్వ యంత్రాంగం అంటే ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం అంటే రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ,